ప్రతిపక్ష సిట్టింగ్ సీటుకి అధికార కాంగ్రెస్ గురిపెట్టిందా? మరో బై ఎలక్షన్ కోసం హస్తం పార్టీ పావులు కదుపుతోందా అంటే అవుననే సమాధానమే వినవస్తోంది. గ్రేటర్లో గ్రాఫ్ పెంచుకోవడానికి పక్కా ప్లానింగ్ వేస్తోందట. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టిన ఆ నియోజకవర్గం ఏది? అక్కడ పాగా వేసేందుకు హస్తం అగ్రనేతలు వేస్తోన్న ప్రణాళికలేంటి? ఇంతకు కాంగ్రెస్కు గెలిచే ఛాన్స్ ఉందా? గ్రేటర్లో గ్రాఫ్ పెంచుకునేందుకు హస్తం ప్లాన్. ప్రతిపక్ష సిట్టింగ్ సీటుపై అధికార పార్టీ గురి. మాగంటి గోపీనాథ్ మృతితో సీటు ఖాళీ. జూబ్లీహిల్స్ టికెట్ కోసం నేతల ప్రయత్నాలు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా హైదరాబాద్లో మాత్రం ఖాతా తెరవలేకపోయింది. దీంతో రాష్ట్ర రాజధానిలో అధికార పార్టీ తన బలం పెంచుకునేందుకు బల్దియాపై గురిపెట్టింది. లోక్సభ ఎన్నికల్లోపు బీఆర్ఎస్, బీజేపీ నుంచి వీలైనంత మంది కార్పొరేటర్లను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సిద్ధమైంది. హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్లు గులాబీ పార్టీ నుంచి హస్తం పార్టీలోకి చేరిపోయారు. కొందరు కార్పొరేటర్లు సైతం కాంగ్రెస్ లో చేరారు. అయినా గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ బలోపేతం ఆశించిన స్థాయిలో లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నగరంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండటంతో సగం అధికారం పోయినట్లు భావిస్తోంది కాంగ్రెస్ సర్కార్. అయితే వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హస్తం హవా చూపకపోతే ఇబ్బందులు తప్పవని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. గ్రేటర్లో బలపడేందుకు అందివచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకోవాలని హస్తం ఉవ్విలూరుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో హస్తం జెండాను ఎగరవేసింది. అక్కడ గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పనిచేసింది. 2023 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నారాయణ శ్రీ గణేష్ కు గెలుపు అవకాశాలున్నాయని సర్వేలో తేలడంతో కాంగ్రెస్ లోకి ఆహ్వానించి మరీ టికెట్ కట్టబెట్టింది. దీంతో అప్పటి వరకు ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్స్ చేసిన నేతలకు కంటోన్మెంట్ గెలుపుతో సమాధానం చెప్పింది కాంగ్రెస్. ఆ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం వేసిన వ్యూహాత్మక ఎత్తుగడతో హైదరాబాద్ లో గెలుపుకు కాంగ్రెస్ ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టమవుతోంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీలో పతంగి పార్టీ, ఇతర ఏరియాలో బీఆర్ఎస్, ఆ తర్వాత స్థానాలలో సెటిలర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపోటములను ప్రభావం చేస్తుందనటంలో సందేహం లేదు. ఇటీవల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణించడంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాన్ని ఉప ఎన్నికల్లో తన ఖాతాలో వేసుకోవాలని వ్యూహ రచనలు చేస్తోంది. అయితే కంటోన్మెంట్ లో ఫలించిన వ్యూహాలు అమలు చేయాలనే భావనలో కాంగ్రెస్ ఉందట. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది అతి తక్కువ సార్లు. ఆ తర్వాత టీడీపీ అనంతరం బీఆర్ఎస్ ఆ నియోజకవర్గంలో పాగా వేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ఆ స్థానంలో అత్యంత బలహీనంగా ఉంది. మొన్నటి ఎన్నికల్లో సైతం 3వ స్థానానికి కాంగ్రెస్ పరిమితమైంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ కు ఈసారి టికెట్ దక్కే అవకాశాలు తక్కువగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఆయన గత ఎన్నికల్లో ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేకపోవడం, నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండకపోవడం ఆయనకు మైనస్ గా మారింది. కేవలం ఎన్నికల వేళ చుట్టపు చూపుగా మాత్రమే ఆయన వస్తారనే టాక్ ఉంది. ఇకపోతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో సిట్టింగ్ సీటు కోసం బీఆర్ఎస్ ఆ కుటుంబం నుంచి ఆయన భార్యను నిలబెడతారా, లేక పార్టీలో ఇతర నేతకు టికెట్ కట్టబెడతారా అనేది చూసిన తర్వాతనే పావులు కదపాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తోంది. ప్రత్యర్థి ఎవరని తేలిన తర్వాత కాంగ్రెస్ కు ఎటువంటి ఆదరణ అక్కడ ఉందనేది చూసి ఎవరిని బరిలో నిలిపితే ఎలాంటి ఫలితాలు ఉంటాయా అని అంచనాలు వేస్తోంది హస్తం పార్టీ. కంటోన్మెంట్ సాధారణ ఎన్నికల్లో పోటీ చేసిన గద్దర్ వెన్నెలకు ఉప ఎన్నికల్లో టికెట్ ఇవ్వకుండా చివరి నిమిషంలో పార్టీ కండువా కప్పుకున్న శ్రీ గణేష్ కు అవకాశం ఇచ్చింది. జూబ్లీహిల్స్ లో కూడా అజారుద్దీన్ ను అదే కోవలో తప్పించాలని చూస్తోందట హస్తం పార్టీ. గత ఎన్నికల్లో ఏఐఎంఐఎం నుంచి పోటీ చేసి 2వ స్థానంలో గెలిచిన నవీన్ యాదవ్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వర్గాలు ఆయన వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఇంటర్నల్ గా జరుగుతోంది.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ కోసం కాంగ్రెస్ లోని నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అజారుద్దీన్, పీజేఆర్ కూతురు విజయారెడ్డి, నవీన్ యాదవ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ కుమారుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు చీలుతుందన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు ఖైరతాబాద్ నుంచి గత ఎన్నికల్లో విజయారెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఖైరతాబాద్ టికెట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి ఆశించి చివరకు అంబర్పేట టికెట్ దక్కించుకుని ఓటమి పాలయ్యారు. రోహిన్ రెడ్డికి రూట్ క్లియర్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విజయారెడ్డికి అవకాశం ఇస్తారా, లేక గెలుపు అవకాశం ఉన్న నవీన్ యాదవ్ ను జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్ వరిస్తుందో వేచి చూడాలి.